బెజవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆదివారం అర్ధరాత్రి అలజడి రేగింది. భారీగా బ్లాక్ క్యాట్ కమాండోల రాకతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బూట్లు చప్పుళ్లతో కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా బస్టాండ్లో భద్రత కోసం ఆక్టోపస్ దళాలు చేసిన మాక్ డ్రిల్ అని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమయం ఆదివారం రాత్రి 2 గంటలు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో లైట్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. చిమ్మ చీకట్లు, ఎటు చూసినా అంధకారం. ఓ సిటీ ఆర్డినరీ బస్ వేగంగా ప్లాట్ఫామ్పైకి వచ్చి ఆగింది. ఒక్కసారిగా బూట్లు చప్పుళ్లతో అక్కడికి చేరుకున్న దళాలు చేతిలో తుపాకీలు పట్టుకుని బస్ ఎక్కాయి. కొందరు బస్సును చుట్టుముట్టారు. మరికొందరు మెరుపు వేగంతో బస్సులోకి దూసుకెళ్లి ఓ ఆగంతకుణ్ణి పట్టుకొచ్చారు. నేలపై తోసి వీపుపై తుపాకులు పెట్టి కాల్చబోయారు. ఇది చూసిన ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు గుమిగూడారు. ఇదంతా బస్టాండ్లో భద్రత కోసం ఆక్టోపస్ దళాలు చేసిన మాక్ డ్రిల్ అని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికి బస్టాండ్ మొదటి అంతస్తులోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లోనూ అలజడి రేగింది. ఓ ఆగంతకుడు చీకట్లో పరుగులు తీశాడు. రాత్రి వేళ కార్యాలయం లోపలికి దూరి బాంబులు పెట్టారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. క్షణాల్లో పెద్ద సంఖ్యలో ఆక్టోపస్ దళాలు మెరుపు వేగంతో దూసుకువెళ్లాయి. నిమిషాల్లోనే నకిలీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఇది కూడా భద్రతలో భాగంగా ఆక్టోపస్ దళాలు చేసిన మాక్ డ్రిల్ అని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. పండిట్ నెహ్రూ బస్టాండ్లోకి ఉగ్రవాదులు చొరబడినట్లుగా భావించిన దళాలు క్షణాల్లో రంగంలోకి దిగి ఉగ్రవాదుల పనిపట్టాయి. కాల్పుల్లో కొందరు గాయపడినట్లుగా సృష్టించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. ప్రయాణికుల ప్రాణాలను ఎలా కాపాడాలో తెలియజేశాయి. మాక్ డ్రిల్ ప్రారంభంలో భయాందోళనలకు గురైన పలువురు ప్రయాణికులు ఇదంతా ఉత్తుత్తేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి సుమారు గంటన్నర పాటు ఆక్టోపస్ దళాలు చేసిన సాహస కృత్యాలు ప్రయాణికులను ఆశ్చర్యపడేలా చేశాయి. మాక్ డ్రిల్లో 3 సిఐలు, 4 ఎస్ఐలు, 35 మంది ఆక్టోపస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. బెజవాడ బస్టాండ్లో భద్రతా పటిష్టతపై ఆక్టోపస్ దళాలు స్థానిక పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశాయి. దేశంలో అక్కడక్కడ ఉగ్ర చర్యలు జరుగుతున్న దృష్ట్యా ప్రజల రక్షణ కోసం భద్రతాపరంగా నిరంతరం ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు.